తెలిసినప్పుడు ఏమవుతుందట? ఎన్నైతే మనకి ప్రశ్నలున్నాయో ఆ ప్రశ్నలన్నీ పోతాయట. ప్రశ్నలు పోయినప్పుడు ఏమవుతుందట? కృష్ణుడి యొక్క శరణు తీసుకోవడానికి మనకి ఇన్‌స్పిరేషన్ ఒస్తుందట. ఇన్‌స్పిరేషన్ ఒస్తే ఏమవుతుందట? మనం భక్తి యోగాన్ని జేస్తామట. భక్తి యోగం జేస్తే ఏమవుతుందట? మన మనసెప్పుడు భగవంతుడి దగ్గర ఉంటుందట. అదే కదండీ భగవంతుడు నేను చెప్పింది. మనస్సు నా దగ్గర పెట్టు ఎల్లప్పుడూ. అది ఎండ్. కానీ స్టార్టింగ్ ఏంటి? భగవంతుడి గురించి వినటం, హియరింగ్. ఎవరి దగ్గర నుంచి వినటం? భాగవతోత్తముల దగ్గర నుంచి వింటాం. ఎప్పుడైతే మన గురువుల ఆచార్యులు ఎవరికైతే భక్తి హృదయంలో ఉన్న వారి దగ్గర నుంచి మనం భగవంతుడి గురించి వింటామో, వారిది ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి స్క్రీన్ పైన ఒక ఫోటో ఉన్నది. వారు గురువుగారి దగ్గర నుంచి వింటున్నారు. గురువుగారి హృదయంలో ఉండే ఆ కృష్ణ ప్రేమ, ఆ భక్తి ఏదైతే ఉన్నదో దాన్ని శిష్యుడి యొక్క హృదయంలోకి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది చూడండి. అంటే ఏంటండి? అంటే వి విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్. భగవంతుడు ఎవరు? భగవంతుడిని ఎక్కడ? భగవంతుడు ఏంటి? అనేది మనకి తెలుస్తుంది శ్రవణం ద్వారా. కాబట్టి ఇది అన్నిటికంటే బెస్ట్ అండి. ఎవరి దగ్గర నుంచి వినాలండి? ఇప్పుడు మీరు చూడండి ఎప్పుడైనా మనకి ఎవరి దగ్గరైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయనుకోండి, కమ్యూనికేషన్ మిస్‌ఇన్ఫర్మేషన్ ఎళ్ళిపోతుందండి. అప్పుడు వాళ్ళు తప్పు చేశారనే విషయం తెలిసాక మనం ఏమంటాం? ఒరేయ్! ఎందుకురా అలా చేశావు? నన్నే వచ్చి అడుగుంటే నేనే చెప్పేవాడిని గదా! ఆవిడనడగటం ఎందుకు? తప్పు తెలుసుకోవటం ఎందుకు? ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు? నన్నడుగుంటే నేనే చెప్పేవాడిని గదా! అయిపోయేది గదా నీకు అని అంటూ ఉంటాం అప్పుడప్పుడు మన జీవితంలో. అలా అన్నిటికంటే బెస్ట్ ఎవరి దగ్గర నుంచండి భగవంతుడి గురించి వినటం అంటే భగవంతుడే చెప్తున్నాడండి ఆయనేంటో. మనందరి పైన కృప చేస్తూ స్వామి ఈ ఉపదేశాలను ఇస్తున్నాడు. ఒకసారి 2వ శ్లోకం, 3వ శ్లోకం చదువుదాం శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం. చదవండి ఒకసారి. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యం అవశిష్యతే. జ్ఞాన విజ్ఞానములు రెండింటితో పాటుగా ఈ జ్ఞానమును పూర్తిగా నీకిప్పుడు నేను ప్రకటిస్తాను. ఇది తెలిసిన తరువాత నీకు తెలుసుకోవలసింది ఏదీ మిగులదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ సిద్ధయా యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. పలు వేలాది మనుషులలో ఎవడో ఒకడు పూర్ణత్వానికై యత్నిస్తాడు. ఇక పూర్ణత్వమును సాధించిన వారిలో అరుదుగా ఒకడు నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. ఇప్పుడు స్వామి చెప్పబోయే విషయం గాని వింటే ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరమే లేదటండి. అంత గొప్ప విజ్ఞానాన్ని భగవంతుడు మనకి ప్రసాదించేస్తున్నాడట. ఇవి మనుష్యానాం సహస్రేషు. అందరికీ తెలియదటండి. ఎన్నో లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఈ విషయం గురించి తెలుస్తుందటండి. మీరు ఇంతమంది ఈరోజు ఇక్కడ వింటున్నారు అనంటే ఇది చాలా చాలా గొప్ప అదృష్టం భగవంతుడు మనకి ఇచ్చినది. కాబట్టి ఇది మాత్రం ఈ సీక్రెట్ ఇప్పుడు ఏదైతే భక్తి యోగంలో భగవద్గీతలో స్వామి చెప్పబోతున్నారో, ఎవరైతే 18 రోజులు వదలకుండా చక్కగా శ్రవణం చేసి అన్ని విషయాలు ఆకలింపు చేసుకొని జీవితంలో ఆచరిస్తారో, జ్ఞానము, విజ్ఞానం మొత్తము కూడా వారికి అర్థమైపోతుందటండి. వారు తెలుసుకోగలుగుతున్నారట ఈ చక్కటి విశేషములన్నిటిని కూడా. మీరు చూడండి ఇప్పుడు స్వామి తన గురించి చెప్పుకోవటం ప్రారంభం చేస్తారు. మీకు 2, 3 విషయాలు చెప్తారు. కొంతమంది ఏమంటారో తెలుసా అండి? ఈ కృష్ణుడు బాగా ఈగోయిస్టిక్ ఫెలో అండి. ఎప్పుడు నేనే, నేనే గొప్పవాడిని, నేనే ఇది, నేనే అది, నేనే ఇది. ఇప్పుడు చెప్తున్నాడు కాబట్టి ముందే మీకు చేతావని ఇస్తున్నాననమాట. మీరు 2, 3 విషయాలు అర్థం చేసుకుందామండి. ఇప్పటిదాకా కర్మయోగం చెప్పుకున్నాం. కర్మయోగంలో ఎన్నో వందల శ్లోకాలు 230 శ్లోకాల కంటే ఎక్కువ శ్లోకాలు భగవంతుడు చెప్పాడు. దాంట్లో 10% కూడా తన గురించి తాను మెన్షన్ చేసుకోలేదండి. ఒకసారి అర్జునుడు అడిగాడు కాబట్టి తన గురించి తాను చెప్పడం ప్రారంభం చేశాడు. ఏంటి నా యొక్క తత్వము అని. 10% కంటే తక్కువ వరకు మాత్రమే మాట్లాడాడండి ఇప్పటి వరకు కూడా. కానీ భక్తి యోగంలో మాత్రం భగవానుడు తానేంటి అని చెప్పబోతున్నారండి. ఎందుకో తెలుసా అండి? భక్తి అంటే భగవంతుడు కూడా భక్తిలో ఒక పార్టే. ప్రేమ అంటే ప్రేమికుడు లేదా ప్రేమికురాలు లేకపోతే ప్రేమ ఎక్కడుంటుందండి? కాబట్టి భగవంతుడిని ఎప్పుడైతే మనం ఆరాధన చెయ్యాలి అని అనుకుంటున్నామో, వారి గురించి స్వామి చెప్తున్నారు. ఆయనంతట ఆయనే చెప్తున్నారు. ఇప్పుడు చూడండి చాలా ఈగోయిస్టిక్ అండి. చాలా ఈగోయిస్టిక్ అండి. ఇప్పుడు ముందు రాబోతుంది శ్లోకం అందుకే నేను చెప్తున్నాను. అని అన్నారనుకోండి ఒక్క విషయం చెప్తాను. కృష్ణుడికి ఇంత కూడా ఈగో ఉంటే అర్జునుడు యొక్క రథ సారథ్యం చేస్తాడా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా గర్వం ఉన్నవాడు వేరే వారికి రథం నడుపుతారా చెప్పండి? ఆ! మన అయిన వాళ్ళు కూడా ఒకసారి మేము మా రిలేటివ్స్ ఒకరు డ్రైవింగ్ చేస్తున్నారండి. అయితే
మ- అయితే ఒకళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అన్నయ్య వెళ్ళి వెనకాల కూర్చున్నాడు అనమాట. కూర్చోగానే ఆయన అంటున్నాడు, ఏయ్ ముందుకొచ్చి కూర్చో, నన్ను డ్రైవర్ అనుకుంటారు అందరు అని అంటున్నాడు. వెంటనే ఆయన వచ్చి ముందు కూర్చున్నారు. చూడండి, కొద్దిగైనా మనం ఆ భావన ఉన్నదనుకోండి, అలాంటి పనులు చేయలేము మనం. అవునా కాదా చెప్పండి? కానీ కృష్ణుడు ఏం చేస్తున్నాడు? రథసారథ్యం చేస్తున్నాడు. అంటే ఎక్కడైనా ఈగో ఉందా అండి ఆయనకి? ఇంకో విషయం మీరు చూడండి, రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు అందరూ కూడా ఒక్కొక్క సేవలు తీసుకున్నారండి. కానీ కృష్ణుడు ఏ సేవ తీసుకున్నారు తెలుసా అండి? అందరూ పాదాలని ప్రక్షాళన చేసి, అక్కడ ఉండే మహానుభావులందరూ పాదాలు ప్రక్షాళన చేసే సేవ తీసుకున్నారట. ఎందుకు అని అంటే అది భగవంతుడి యొక్క నైజం. ఆయన స్వాభావికంగా చాలా 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 ప్రేమ కలిగిన వాడు. అలాంటి ప్రేమ కలిగిన వాడే తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అంటే, భక్తి యొక్క వైభవాన్ని చెప్పడానికి భగవంతుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రవచనం మనం ఇస్తున్నాం. కానీ ప్రవచనం ప్రారంభమయ్యే ముందు మన ప్రశాంత్ ప్రభు వచ్చి కొద్దిగా ఇంట్రడక్షన్ చేస్తారనమాట. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఎందుకోసం చెప్తున్నారు అంటే, భగవద్గీత యొక్క వైభవాన్ని పెంచడానికి కోసం ఇంట్రడక్షన్ చెప్తున్నారు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, డాక్టర్ పక్కన రాసుకుంటారు, మీకు తెలిసిన ఇక్కడ ఎంబీబీఎస్, ఎండి, దాని తర్వాత ఇంకేవో ఏవేవో 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 రాసుకుంటారు. ఏంటని ఇంత పొడుగ్గా ఉంది పేరు అని అంటే, ఎందుకు ఇంత పొడుగ్గా పేరు ఎందుకు పెట్టుకున్నారు, వాళ్ళు ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకంటే ఆయన దగ్గర ట్రీట్మెంట్ అంత బాగుంది కాబట్టి. అంత క్వాలిఫికేషన్ మనం చూస్తే అక్కడికి వెళ్ళి బాగుపడేది ఎవరు? మనం. ఎందుకు? మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మన రోగం నయం అయిపోతుంది. ఈ కాన్షియస్నెస్ తోటి మీరు అర్థం చేసుకోవాలి, భగవంతుడు ఎలా, భగవంతుడు ఏం చెప్తున్నారు అనే శ్లోకాన్ని మనం తెలుసుకోవడానికి ఒకసారి 7వ శ్లోకం చదువుదా, స్వామి ఏమంటున్నారో విందాం మనం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యము లేనే లేదు. దారంలో ముత్యములు గుచ్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. ఒకసారి ఈ శ్లోకం మనందరం కలిసి చెప్దాం. మత్తః పరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఇక్కడ భగవంతుడు ఒక విషయం చెప్తున్నాడండి. ఇప్పుడు మీరు చూడండి, స్వాభావికంగా మనందరం భగవంతుడిని నమ్మిన వాళ్ళమే. అవునా కాదా అండి? ఇప్పుడు భగవంతుడి యొక్క నమ్మకం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. కొంతమంది ఏమంటారు తెలుసా అండి? భగవంతుడు ఎక్కడో ఉంటారు.